హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు పులగం అన్నం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వచ్చేసి రైస్ తీసుకోవాలి. ఒక కప్పు రైస్కు హాఫ్ కప్ వచ్చేసి మనకు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా ఒక 2 టైమ్స్ మనం కడిగి వాటర్ అనేది వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత మనకు రైస్కు సరిపడంత వాటర్ అనేది పోసుకోవాలి. ఈ విధంగా పోసుకొని మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా మనకు రైస్కి సరిపడంత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. కొద్దిగా మనకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. మనం రైస్ ఏ విధంగా మనం ఉడకనించుకుంటూ సేమ్ అదే విధంగా దీన్ని ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత మనకి ఏంటంటే మనకు కొద్దిగా ఆయిల్ అయినా పర్లేదు, కొద్దిగా నెయ్యి అయినా పర్లేదు, ఇందులో వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి, మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పులగం అన్నం మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కూరలతో కూడా మనకు పని లేదు. ఈ పులగం అన్నంతో మనకు ఈజీగా మనం ఆవకాయ పచ్చడి అయినా టమాటా పచ్చడి అయినా మనకి ఏ పచ్చడితో అయినా మనం తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మనకు చూడండి, మనకు ఆవకాయ పచ్చడి వేసుకొని ఇందులో కొద్దిగా ఆవకాయ పచ్చడి చూడండి, ఆవకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా మనకు ఇందులో ఆయిల్ అయినా కొద్దిగా నెయ్యి అయినా పర్లేదు. నెయ్యి అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఆయిల్ పోసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మనకు తింటే మనకి ఇలాంటి కూరలు కూడా అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.